మనకి కొన్ని రెగ్యులర్‌గా గుర్తొచ్చే ప్లేసెస్ కొన్నుంటాయి. ఏంటి అనగానే బుర్ర గుహలు అంటూ ఉంటారు, చాపరాయి అంటూ ఉంటారు. ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అంటే గాలికొండ వ్యూ పాయింట్ ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అంటూ గుర్తొస్తూ ఉంటాయి. కానీ మాధవగడ వ్యూ పాయింట్ ఎక్కడైనా విన్నారా? ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతుంది ఈ వ్యూ పాయింట్. సో హిట్ టీవీ తరపున ఎక్స్‌క్లూజివ్‌గా చూసుకుంటే సో దీన్ని చూడాలన్నా మార్నింగ్ 5:00కి ఖచ్చితంగా రావాల్సిందే. ఆ వ్యూ ఎంజాయ్ చేయాలన్నా విటమిన్ డి, ఏటి, విటమిన్ ఈ, సి, ఎఫ్ ఎన్నైనా వచ్చేస్తాయన్నమాట. అంత బావుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 5:00 అంటే 4:30కి లేచి 5:00 ఇక్కడికొచ్చి హ్యాపీగా ఈ వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేస్తే సో నా చుట్టుపక్కల అంతా చూడండి. సో ఎంత పీస్‌ఫుల్‌గా ప్రపంచంకి దూరంగా ఉన్నానేమో అన్నంతగా అనిపిస్తుంది. ఈ పొల్యూషన్‌కి, ఈ గాబరాకి, ఈ టెన్షన్స్‌కి ఇవన్నీ వదిలేసి ఒక 2 డేస్ లేదా 3 డేస్ ట్రిప్ వేసుకుని ఇలాంటి మంచి స్పాట్స్ చూసుకున్నాం అనుకోండి, అలా టెన్షన్ అంతా ఎగిరిపోద్దనమాట. సో ఇలాంటి మంచి పీస్‌ఫుల్ ప్లేస్ మీ అందరూ కూడా చూపించాలని చెప్పేసి మాధవగడ వ్యూ పాయింట్‌కి అయితే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ ఆల్రెడీ దింసా వేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ట్రైబల్ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీకు ఆల్రెడీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించాను కొన్ని వీడియోస్‌లో. ఈరోజు నేను రెడీ అయ్యి చూపించబోతున్నాను అనమాట. సో వెళ్దాం పదండి. సో చూసారా, నన్ను చూస్తే నిజంగా ట్రైబల్ అమ్మాయేమో అన్నట్టుగా నాకు నేను గుర్తుపట్టలేకుండా పోయా అనమాట. అంత చేంజ్ ఓవర్. సో నేను వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్ వీడియో చూసాక ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నా ఫేస్లో. అంటే అచ్చంగా ట్రైబల్స్ వాళ్ళు ఎలా ఉండేవారో ఇప్పుడంటే కనుమరుగైపోయారు. కానీ అట్లీస్ట్ అంటే ఇప్పుడు కట్టుకుంటున్న చీర కొంతమంది ఇలాగే కట్టుకుంటున్నారు. కానీ ఈ కొవ్వు పెట్టుకోవడం ఇవి అనేది ఆర్నమెంట్స్ అనేవి చాలా చేంజ్ అయిపోయాయి అనమాట. ఆ ట్రెడిషన్ మర్చిపోకూడదు, లేదా నెక్స్ట్ వస్తున్న వాళ్ళకి ఇవన్నీ చూపించాలని చెప్పేసి ఈ మాధవగడ వ్యూ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ దింసా డాన్స్ చేసేవాళ్ళు అండ్ అలానే మనల్ని రెడీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎంతో కొంత మీకు నచ్చితే అమౌంట్ ఇవ్వచ్చు. సో అట్లా అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే చూసారా, చాలా మంది రెడీ అవుతున్నారు అనమాట. అండ్ ఇట్లాంటి ట్రైబల్ అంటే లైఫ్లో ఒకసారి 2 సార్లు వస్తాం. ఇలాంటి మెమరబుల్ డేస్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. మీ ఫోటో పేజ్లో కూడా ఇలాంటి ఫోటో ఉంటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో అలాంటివన్నీ మిస్ కాకుండా అరకు రావాలంటే రెగ్యులర్గా వచ్చే ప్లేసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్కి ఎక్స్పోజ్ చేస్తే హ్యాపీగా మీరు కూడా ఒక ఆల్బమ్లో ఒక ఫోటో పెంచుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఇంకొక గెటప్లో చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే కొత్తగా ఉంది నేను చూసుకోవడం. ఎస్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలామంది అంటూ ఉంటారు మన డ్రెస్సింగ్ స్టైల్ వల్లే మనం కూడా మారిపోతామని చెప్పేసి. నిజంగా నాకు ఈ రోజు కరెక్ట్ అనిపించింది అనమాట. నా డ్రెస్సింగ్ స్టైల్ వల్ల నేను ఇంత మారిపోయా, నాకు గుర్తుపట్టలేనంతగా మారిపోతామని అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫొటోస్ తీసుకోవడం కానీ నెక్స్ట్ రెడీ అవ్వడం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి విషయాల్లో. సో ఇంత అద్భుతంగా ఉన్న ప్లేస్ని మీరైతే అస్సలు మిస్ కాకండి. సో నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ అంతా ఒక్కసారి కవర్ చేసి నేను కూడా ఒక ఫోటో స్పెండ్ చేసుకుంటా. సో చూసారు కదండి ఎంత బాగుందో. ఈ వ్యూ పాయింటే కాదు, ట్రెడిషనే కాదు, కల్చరే కాదు, ప్రతీది కూడా అచ్చమైన అరకు ట్రైబల్ అమ్మాయి అంటే ఇట్లానే ఉంటుంది అనమాట. సో మీ అందరికీ కూడా ట్రైబల్ కల్చర్ చూపించాను అండ్ ట్రైబల్ డ్రెస్సింగ్ స్టైల్ చూపించాను అండ్ అలానే దింసా డ్యాన్స్ కూడా చూపించాను. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా యాజ్ యూజువల్ నాలా రెడీ అవ్వాలంటే కూడా హ్యాపీగా మీరు కూడా రెడీ అవ్వచ్చు. అండ్ మాధవగడ వ్యూ పాయింట్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ 5:00 కల్లా ఇక్కడ ఉంటేనే సో ఆ ఫాగ్ మిస్ట్ అనేది సో ఇక్కడ నుంచి వెనక నుంచి చూసుకుంటే అలాగా వస్తూ కూడా చాలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ టెన్షన్ ఉన్నా సరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని అలా కాఫీ తాగితే ఉంటుందండి. బా ఇట్లా ఎంత టెన్షన్ ఎగిరిపోద్ది అనమాట. కాఫీ కోసం మీరు ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు, ఇక్కడే మనకు అమ్ముతారు. సో హ్యాపీగా కాఫీ ఎంజాయ్ చేస్తూ నేచర్ని చూస్తూ ఇలా ట్రైబుల్లో ఒక్కొక్కసారి మీరు వేసుకోవాలన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక వీకెండ్లో వచ్చి ప్లాన్ చేయండి. ఎందుకు లేటు, అరకు అనేది ఎప్పుడు రెగ్యులర్గా చూసే ప్లేసెస్ కాకుండా ఒక మంచి వ్యూ పాయింట్ చూడాలి అంటే మాత్రం మాధవగడ వ్యూ పాయింట్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. మీరు కూడా చూసారు, నేను కూడా ఎంజాయ్ చేశాను బాగా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.